ఏకాదశి తిథి హిందువులకు చాలా పవిత్రమైనది. ఏకాదశి అంటే 11. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11. వీటిపై నియంత్రణ కలిగి ఉండి ప్రతిదీక్ష కొనసాగించడమే ఏకాదశి అంతరార్థం. ప్రతి నెలలో శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి చొప్పున సంవత్సరంలో 24 సార్లు ఏకాదశి తిథి వస్తుంది. అధిక మాసం వస్తే మరో 2 సార్లు కలిపి 26 సార్లు వస్తుంది. అందులో వైకుంఠ ఏకాదశి చాలా విశిష్టమైంది. మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని సర్వేకాదశి, వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, మోక్షద ఏకాదశి అని పిలుస్తారు. ఇది సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశి. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనుడై 3 కోట్ల మంది దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారు. అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేర్లు వచ్చినట్లు అష్టాదశ పురాణాలు పేర్కొంటున్నాయి. వైకుంఠ ఏకాదశి రోజున చాలా మంది శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వారం నుంచి దర్శించుకోవాలని ఆరాటపడుతుంటారు. పురాణాల ప్రకారం ఒకప్పుడు రాక్షసుల హింసను భరించలేక దేవతలందరూ కలిసి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి శ్రీ విష్ణుమూర్తిని దర్శించుకొని తమ గోడును వెళ్లబోసుకున్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి రాక్షసుల బాధ నుంచి విముక్తి కలిగించాడని, అందుకే ఉత్తర ద్వారం దర్శనం చేసుకుంటే మనల్ని వెంటాడుతున్న సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా ఉండటం కాదు, ఎల్లవేళలా భగవంతుడిని తలుచుకుంటూ ఆయనకు దగ్గరగా ఉండటమే ఉపవాసం. అందుకే ఏకాదశి రోజున చాలా మంది ఉపవాసం చేస్తారు. విష్ణు పురాణం ప్రకారం మురా అనే రాక్షసుడు దేవతల్ని ఇబ్బంది పెట్టడంతో వాళ్లంతా తమని రక్షించమంటూ విష్ణుమూర్తిని వేడుకున్నారట. దాంతో స్వామి అతడిని అంతమొందించేందుకు సిద్ధమయ్యాడట. అది తెలిసిన అసురుడు సముద్ర గర్భంలో దాక్కోవడంతో విష్ణుమూర్తి కూడా ఓ గుహలోకి వెళ్లి నిద్రిస్తున్నట్లుగా నటించాడట. మురాసురుడు బయటకు వచ్చి స్వామిని సంహరించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో మహాలక్ష్మి శక్తి రూపంలో వచ్చి అతడిని వధించిందట. స్వామి సంతోషించి ఆ శక్తికి ఏకాదశి అనే పేరు పెట్టి ఏదైనా వరం కోరుకోమన్నాడట. మురను సంహరించిన రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పోగొట్టమంటూ ఆ శక్తి వేడుకోవడంతో స్వామి తదాస్తు అనడంతో పాటు వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుందని వరమిచ్చాడట. అప్పటి నుంచి వైకుంఠ ఏకాదశిని జరుపుకోవడం మొదలుపెట్టారని అంటారు. అయితే మురాసురుడిని సంహరించే సమయంలో అతడు బియ్యంలో దాక్కోవడం వల్ల ఉపవాసం ఉండాలనే నియమం వచ్చిందని కూడా చెబుతారు. ఈ రోజున ఉపవాసం, ధ్యానం చేయడం వల్ల మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుందని విష్ణు పురాణం చెబుతోంది. ఇది వైకుంఠ ఏకాదశి వెనుకున్న కథ. వే2 న్యూస్ యూజర్స్ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.